కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవునని అనిపిస్తుంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కారు సంస్థకు దాదాపు 46 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం జరిగిందంటూ ఆరోపణల సారాంశం. ఇక హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకపోవడంపై ఏసీబీ విచారణ చేపట్టింది. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఏసీబీ ఇప్పటికే విచారణ చేసింది. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ అధికారులు చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే కొద్ది రోజుల వరకు కూడా గవర్నర్ అనుమతి రాకపోవడంతో కేటీఆర్ అరెస్టు సంబంధించిన అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు సంబంధించి పలుమార్లు ముఖ్యమంత్రి కూడా స్పందించారు. గవర్నర్ అనుమతి లేకపోవడంతోనే అంశం మరుగున పడిందంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల కిందటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఫైల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గవర్నర్ ఆమోదం రావడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఉల్లంఘనలు జరిగాయనే ప్రధాన ఆరోపణతో ప్రస్తుతం కేటీఆర్పై ఈ విచారణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.